హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆద్య మీడియా. నేను మీ ప్రియా. ఈరోజు మనతో సినిమా డిస్కషన్స్ చేయడానికి దాసరి విజ్ఞాన్ గారు ఉన్నారు, సినీ క్రిటిక్. ఆయనతో మాట్లాడదాం. హాయ్ సార్. హాయ్. హౌ ఆర్ యూ? ఫైన్. సో ఆదిపురుష్ మూవీకి ఆది నుండి కూడా ఎన్నో సమస్యలు చుట్టుముడుతూనే ఉన్నాయి, అది మనకు తెలిసిన విషయమే. కొందరేమో సన్నివేశాలు బాగాలేదని, కొందరేమో అసలు రామాయణం లాగానే లేదని, కొందరేమో ఇదే మోడర్న్ టచ్, అసలు రామాయణాన్ని మొత్తం తిప్పేశారు, ఆపోజిట్గా చూపిస్తున్నారు, ఇది అసలు రామాయణం కాదని. ఇలా ఎన్నో ప్రాబ్లమ్స్ వస్తూనే ఉన్నాయి. అయితే నేపాల్ ఇలాంటి కొన్ని దేశాల్లో అయితే మూవీని బ్యాన్ కూడా చేశారు. ఇంకొన్ని దేశాల్లో బ్యాన్ చేయాలని కూడా చాలా డిస్కషన్స్ అయితే అవుతున్నాయి. ఇప్పుడు కొత్తగా వెలుగులోకి వచ్చిన విషయం ఏంటి అంటే, ఆదిపురుష్ రైటర్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి నాకు ప్రాణహాని ఉంది అనేసి మాట్లాడారు. దాని గురించి అసలు ఈ మూవీ పరిస్థితి ఏంటంటారు? యాక్చువల్లీ మొన్న వీకెండ్ వరకు అందరూ కలెక్షన్స్ పైన దానిపైన రకరకాలుగా ఒక టైప్ ఆఫ్ టెన్షన్గా ఉంటే, ఈ మనోజ్ ముంతాషిర్ దీని రైటర్, డైలాగ్స్ లిరిక్స్ ఆయనే రాశాడు. అంటే ఆయన రాసిన తర్వాత మనకి ఇక్కడ అనువదించారులే, అది తర్వాత సంగతి. అయితే ముంబైలోని బాంద్రా వెస్ట్, ఎస్డి రోడ్లో బాంద్రా వెస్ట్లో ఒక శ్రీరామ్ మందిర్ ఉంది. ఈయన ఆనందం తట్టుకోలేక అందులోకి వెళ్ళాడు సరదాగా. అంటే అందరికి టికెట్లు ఇస్తున్నారు కదా ప్రతి రామాలయంలో, తన వంతు కూడా ఏదో చెయ్యాలి, రైటర్ని కదా, దీని గురించి ఆయన కొంచెం సంపాదించుకున్నాడు. అండ్ పైగా సినిమా కొన్ని వివాదాలు అవుతున్నాయి. నార్త్లో పెద్దగా ఒక రకంగా టాక్ ఉంటే, సౌత్ నుంచి అయితే విపరీతమైన విమర్శలు, తట్టుకోలేకపోతున్నాడు. సరే ఆయన ఎందుకో మొత్తానికైతే డిస్ట్రిప్ అవుతుంది అనుకున్నాడో ఇంకేమనుకున్నాడో తెలియదు, అలా వెళ్ళాడు అనమాట సరదాగా. కొన్ని టికెట్లు పట్టుకొని, అంటే 1000-1500 టికెట్లు పట్టుకొని ఆ టెంపుల్లో ఇద్దాము, వచ్చిన వాళ్ళందరికీ పంచండి అని చెప్పేసి ఆయన అనుకొని వెళ్ళాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఫస్ట్ అయిననే రైటర్ మనోజ్ ముంతాషిర్ అని ఎక్కువ మందికి తెలియదు బేసిక్. ఇక అంటే ఒక టైం టు టైము మనకి ఇప్పుడు కొంచెం పెద్ద టెంపుల్స్లో ఏంటంటే ఒక హాఫ్ అన్ అవర్ ఒక టైం టు టైం మనకు అందరు కలిపి హారతులు ఇస్తారు. అట్లా ఒక టైం రానే వచ్చింది. ఇక గుంపు వచ్చింది, అందరూ చక్కగా, అటు మహిళలు ఇటు వీళ్ళు అందరు సరదాగా ఉండేసి ఆ పూజ అంతా అయిపోయింది. ఈయన ఇచ్చిన తర్వాత అందరూ దక్షిణ వేస్తూ ఉంటే ఈయన వెళ్ళి ఇట్లా కొన్ని టికెట్ ఇంత బండిల్ 2 బండిల్స్, మరి ఎన్ని ఉన్నాయో అవి 100-200 అని ఉండొచ్చు, ఇన్ని బండిల్స్ ఇచ్చాడు అక్కడ నీట్గా. దాని మీద అది అంటే వీళ్ళు ఏ థియేటర్ మరి తెలియదు, బట్ మంచి టికెట్స్ బాగున్నాయి, ఇంత మనకు ఎంట్రీ పాస్ లాగా. అవి అక్కడ ఇచ్చేసి ఆర్తిపాలెంలో ఇవి అందరికీ పంచండి అని చెప్పాడు అనమాట. మీరు అని అడిగితే ఇట్లా నేనే రైటర్ని అని చెప్పేశాడు. అందరికి పంచానంటే ఫస్ట్ టైం అనుకున్నారు ఆదిపురుష్కి ఓ భక్తుడు వచ్చి పాపం అందరికి టికెట్లు ఇచ్చాడు అనుకున్నాడు. పెద్దగా ఎవరూ పట్టించుకోవాలా, వాళ్ళకి అనవసరం కదా, ఇప్పుడు నువ్వు ఇచ్చినా నేను ఇచ్చినా మనందరం భక్తులమే అనుకున్నారు. సో ఆయన చెప్పాడు అనమాట, సినిమా పేరు మీద ఒక అర్చన చేయించండి, ఇలా చేయించండి. ఆ తర్వాత ఈయనే రైటర్ అని తెలిసింది. అందరు క్వశ్చన్, పూజారితో సహా. ఆ పూజారి ఆల్రెడీ సినిమా చూశాడు, రామ టెంపుల్ పూజారి కదా, ఫస్ట్ ఆయనకు ఉంటుంది క్యూరియాసిటీ, వాళ్ళు వెళ్తారు కదా, వెళ్ళాడు ఏదో రకంగా. ఆయనకు అస్సలు నచ్చల. ఆయన వచ్చిన తర్వాత ఒకరోజు రామాలయం మూసేసి మొత్తం లోపలంతా శుద్ధి చేసి తర్వాత తెరిచాడు అనమాట. అంటే రాముడి వస్త్రాలు మార్చేసి మొత్తం పూలు చేంజ్ చేసి అన్ని, అంటే డైలీ చేస్తారు అనుకోండి, కానీ ఆ రోజు మాత్రం మొత్తం ఆలయం అంతా శుద్ధి చేసేసాడు. ఆయనకు అంత అనిపించింది, అంటే ఒక పూజారి రాముడి టెంపుల్ని శుద్ధి చేశాడు, ఆ సినిమా చూసి వచ్చి అంటే అర్థం చేసుకో ఎంత దారుణంగా ఆయన ఫీల్ అయి ఉంటాడు. ఆయన ఫీల్ అవడానికి కారణం కూడా ఒకటి ఉంది ఆయన చెప్పుకున్నప్పుడు. సో బేసిక్గా ఇది అయిన తర్వాత మొత్తం తోటి చేసిన తర్వాత అమ్మయ్య అనుకున్నాడు. ఎవరో భక్తుడు ఏదో ఇచ్చారు, మిగతా వాళ్ళు చూసుకుని అనుకున్నాడు. ఈయనే రైటర్ అనేసరికి ఆయన 2 క్వశ్చన్లు, నువ్వు అసలు ఏం రాసావు డైలాగ్స్, నువ్వు రామాయణం చూసే రాసావా, రామాయణం తెలుసా నీకు అసలు? కోపం, అంటే ఆయన ఏదో డొనేట్ చేయడానికి వచ్చిన ఫీలింగ్ అంతా పోయి రివర్స్ అయిపోయాడు. ఎందుకు వచ్చావురా నువ్వు ఈ టెంపుల్కి అనే రేంజ్లో కొంచెం అగ్రెసివ్ అయిపోయాడు పూజారి. అండ్ ఈయనకేమో ఈయన ఏంటి ఇలా మాట్లాడుతున్నాడు అని కొంచెం భయం వేసింది. చూసి వాళ్ళు కూడా నలుగురు
నీకేం తెలుసు అని తీసావు అంటే నేను తీయలేదండి, ఓం రావుత్ తీసాడు. ఓం రావుత్ అయితే నువ్వే కదా రాసింది, మీదే కదా సినిమా, నువ్వేమని రాసావు, నువ్వేం చూసి ఇది రాసావు డైలాగులు, ఎన్ని రామాయణాలు చదివావు, ఎన్ని పురాణాలు చదివావు, నీకు ఎంత నాలెడ్జ్ ఉంది, ఏమనుకోని పాటలు రాసావు, ఏమనుకోని డైలాగులు రాసావు అని చెప్పి అందరూ ఆయన్ని ఒకరితో ఒకరు నిలదీస్తూ ఉంటే బాబోయ్ అనిపించింది. అంటే గుడి కాబట్టి ఆయన మీద చేయి చేసుకోలేదు, సింపుల్గా చెప్పాలంటే. అంత అగ్రెసివ్ అయిపోయారు జనాలు. పూజారికే కోపం వచ్చింది, ఇంకా మిగతా అంటే ఇక వాళ్ళు ఆ సిచ్యువేషన్ నుంచి ఆయన కొంచెం అది అనిపించింది, ఏంటో ఇది అని చెప్పేసి. ఆల్రెడీ ఇంతకు ముందు కూడా ఆ టెంపుల్కి 4 సార్లు ఆయన వచ్చి ఉన్నాడు. సో ఆయనకు భయం వేసింది, వెనకాల వెళ్తున్నా కూడా వీళ్ళు నన్ను ఫాలో అవుతున్నారేమో, ఇంటి వరకు ఎటన్నా తిరిగినా సరే వీళ్ళు నా వెనకాల వస్తున్నారో, వీళ్ళని ఏమన్నా చేస్తారేమో, ఏంటి గొడవ అని చెప్పేసి కొంచెం భయపడ్డాడు. సో దానికి ఆయన పోలీస్ స్టేషన్కి వెళ్ళి నాకు ప్రాణహాని ఉందండి, ఎక్కడికన్నా వెళ్తే కొడతారేమో తిడతారేమో అని నాకు కొంచెం సెక్యూరిటీ కల్పించండి అని చెప్పి పోలీస్ స్టేషన్లో ఒక లెటర్ పెట్టుకున్నాడు. ఇప్పుడు అసలు విషయానికి వస్తే పూజారికి ఎందుకు కోపం వచ్చింది అనే విషయం, ఆయన ఎందుకు ఆలయం శుద్ధి చేశాడు అంటే రాముడిని అసలు రాముడిలానే చూపించలా. ద ఓన్లీ రీజన్ ప్రభాస్ ఒక్కడిని వదిలేస్తే మిగతా వాళ్ళంతా బాలీవుడ్ నటులే. కానీ అయినప్పటికీ నా రాముడు కదా, రాముడిలాగా చూపిలా. రావణుడితో ఫైట్ చేసేటప్పుడు బేసిక్గా మన పాత సినిమాలలో ఏం చేస్తాడంటే రాముడు రావణుడి తలని బాణంతో తీసేస్తాడు. అంటే ఒకసారి నిజంగా అలా జరిగిందో లేదో తెలియదు, అంటే మనం కన్విన్సింగ్ కోసం ఆ తల కింద పడిపోతుంది. మళ్ళీ హహా నవ్వుకుంటా తలల్ని అతుక్కుంటుంది, నేనేం చేయలేకపోతున్నాను అని రాముడు ఫీల్ అవుతాడు. మళ్ళీ ఇంకో అస్త్రం అట్లా ఉపయోగిస్తే లాస్ట్కి బ్రహ్మాస్త్రం ఉపయోగిస్తే రావణుడు చనిపోతాడు. సో అట్లా ఒక యుద్ధం జరిగేది. రావణుడు మనం ఇంకొన్ని సినిమాలు ఇలా చూస్తాం, ఇద్దరు బాణాలు వేస్తూ ఉంటే ఇట్లా ఈ ఫైర్ కింద పడిపోతూ ఉంటాయి. అంటే అయితే సమవజ్జిలాగానే చూపిస్తారు, లేదా లాస్ట్కి రావణుని చంపేస్తారు. ఏ సినిమాలో అయినా సరే హీరో విలన్ ఘోరాహోరీ ఫైట్ చేసేటప్పుడు విలన్ హీరోని కొట్టినా హీరో కూడా 4 విలన్ని కొడతాడు. బ్యాలెన్సింగ్గా వెళ్తూ లాస్ట్కి విలన్ని చంపేస్తారు. ఎంత బలవంతుడైనా బలం లేని హీరో అయినా మనం చూస్తూ ఉంటాం. ఇక ఇప్పుడు రామాయణంలో రాముడు ఆయన అంటే ఒక శకపురుషుడు రాముడు. ఆయన రావణుడి చేతిలో ఎలా తన్నులు తింటాడో తెలుసా ప్రభాస్. అండ్ ఆయన ఆహారం అంత ఉంటుంది, రాముడు ఇంతే ఉంటాడు. ఇటు గుద్దితే అటు పడతాడు, ఇటు గుద్దితే ఇటు పడతాడు, లేపి ఎత్తేస్తాడు. ఇంకొక సన్నివేశంలో ఇంకా నా పని అయిపోయింది, నన్ను చంపేస్తున్నారు, నేను చనిపోతానేమో అని రాముడు ఫీల్ అవుతాడు. ఆ ఎక్స్ప్రెషన్ కూడా ప్రభాస్ చేతి ఇప్పించారు. ఒక నిస్సహాయ స్థితిలో ఉంటాడు నిరాయుధుడిలాగా. ఆ టైంలో రావణుడు పెద్ద గొడ్డలు తీసుకొని ఇలా నరకడానికి వస్తాడు. అప్పుడు ఈయన ఇటు తిరిగి ఇక నా పని అయిపోయింది అని అనుకుంటాడు. ఆ టైంలో హనుమంతుడు వచ్చి సేవ్ చేసి ఆయన మీద ఎక్కించుకున్న తర్వాత ఆయన బ్రహ్మాస్త్రం ఉపయోగించి రావణుడిని అలా దహనం చేస్తాడు. సో ఇక్కడ అండ్ ఇంకోటి ఏంటంటే లక్ష్మణుడికి ఫైట్స్ ఉంటాయి. హనుమంతుడు హీరోనే, సుగ్రీవుడు హీరోనే, వాలి హీరోనే. అందరికీ చాలా బలమైన ఇంపార్టెన్స్ ఉంది దీంట్లో. మండోదరికి కానీ శూర్పణఖకి కానీ ఇంక్లూడింగ్ సీతమ్మ తల్లికి కానీ అందరికీ కూడా మంచి ఇంపార్టెన్స్ ఉంది. చివరికి ఎలుగుబంటికి కూడా ఇంపార్టెన్స్ ఉంది. రాముడికి అసలు ఇంపార్టెన్సే లేదు. మెయిన్ రామాయణం అన్నారు మళ్ళీ. సో అందుకు వాళ్ళందరికీ పూజారికి కోపం వచ్చి ఆయన్ని అలా నిలదీశాడు, ఆలయం కూడా శుద్ధి చేశాడు. ఈ వ్యవహారము ఆయనకు ఒక టెంపుల్లో ఎదురైంది. ఆయన ఏదో చేద్దాం అనుకుని వెళ్తే అది ఇలా అయింది. ఇంకెక్కడికన్నా వెళ్తే ఎక్కడెక్కడి నుంచి వచ్చి నన్ను ఎక్కడ కొడతారో అని చెప్పేసి అన్నాడు. అండ్ అక్కడ కూడా ఏం చెప్పాడంటే అవన్నీ నాకు తెలియదు, డైరెక్టర్ ఓం రావుత్ ఏం చెప్తే నేను చేశాను, ఇలా ఆయన అడుక్కోండి అన్నాడు. ఆ రకంగా తప్పించుకున్నాడు. ఇది అసలు జరిగిన స్టోరీ. ఓకే, మొత్తానికి ఆదిపురుష్కి అయితే అప్పటి నుండి ఇప్పటి వరకు సమస్యలు చుట్టుముడుతూనే ఉన్నాయి. ఇంకెన్ని సమస్యలు వస్తాయైతే ఇంకా మనం చూడాల్సి ఉంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో చూసారు కదా, ఇవి ఇవాల్టి విశేషాలు. మరిన్ని ఇంట్రెస్టింగ్ న్యూస్తో మళ్ళీ మీ ముందు ఉంటుంది ఆద్య మీడియా.